పట్టుదల ఉండాలే కాని రాళ్ళను కూడా పిండి చేయగలిగే శక్తి మనది. బుద్ధి బలంలోనూ కండబలంలోనూ ఆడవారు మగవారికి ఏమీ తీసిపోరని అనేక సార్లు రుజువైందే. సంకల్పం మనసులో బలంగా కలగాలే కాని అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతసేపు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్న ఆమె పట్టుదల ఆమెను అనేక ప్రయత్నాలు చేసేందుకు పురికొల్పిందే. మొదట్లో నష్టాలే మూటకట్టుకుందే. తరువాత వెనుదిరిగి చూసుకోనక్కర్లేని విజయాలను సొంతం చేసుకున్నారు ఆమె. కుటుంబ సహకారంతో ఇంటి పట్టునే ఉంటూ పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి విజయబాటలో సాగుతున్న శ్రీలక్ష్మిపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఏ పనైనా చెయ్యాలంటే ముందుగా మనకు సంకల్పం ఉండాలి. ఎలా అయినా సాధించి తీరాలన్న పట్టుదల ఉండాలి. అవాంతరాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఎదిరించే శక్తి కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే శ్రీలక్ష్మి ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. సొంతంగా సంపాదించడమేంటో తెలియచేస్తోంది. పట్టుదలకు మారుపేరు శ్రీలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి కెనాల్కు చెందిన కడియం గ్రామస్తురాలు శ్రీలక్ష్మి. సొంతూరు కృష్ణా జిల్లా గుడివాడ. చదువుల్లో ఆమె డబుల్ పీజీ చేసింది. అవే అర్హతలున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ పనిచేస్తే ఆర్థికంగా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా ఉద్యోగం చేసేవారు. కాని వచ్చే జీతం ఖర్చులకే సరిపోయేది కాదు. దీంతో సాయంత్రాలు ట్యూషన్లు, ప్రైవేట్ క్లాసులు చెప్తూ కొన్నాళ్లు బతుకుబండిని లాగించారు. అయితే కళాశాల టైమింగ్స్, ట్యూషన్ టైమింగ్స్ సరిగా సెట్ కాక ప్రభుత్వ ఉద్యోగమైతే బాగుంటుందనే ఆలోచనొచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. కాని ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఏదైనా వ్యాపారం పెట్టాలన్న పట్టుదల పెరిగింది. తన కాళ్లపై తాను నిలబడి 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన మొదలైంది. ఏ కంపెనీ పెట్టాలి? ఎన్నాళ్లలో పెట్టుబడి చేతికొస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ అనుమతులు సాధించడం సాధ్యమా? పెట్టుబడులు ఎలా వస్తాయి? అవి సొమ్ముగా ఎలా మారతాయి? అప్పు ఎలా పుడుతుంది? ఇవన్నీ ప్రశ్నలే. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవరో చెప్పగా పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకుంది. అనుకున్నదే తడవుగా మనమే ఆ సాగు ఎందుకు చేయకూడదు అని అనుకుంది. ఆలోచన బాగుంది. కష్టపడితే ఫలితం దక్కుతుందన్న నమ్మకం కలుగుతోంది. ఎలాగైనా సరే పుట్టగొడుగుల పెంపకం పూర్తి వివరాలు రాబట్టాలన్న పంతం దానివైపు అడుగులు వేయించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుతిరగలేదు. విజయ పదంలో ముందుకు సాగుతోంది శ్రీలక్ష్మి. పుట్టగొడుగుల పెంపకం అంత సులభం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. ఇంటి పంటను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. పసిపిల్లలను కాపాడినట్లుగా పంటను కాపాడుకోవాలి. జాగ్రత్తగా చేసుకుంటే ఏడాది పొడవునా మనకు ఆదాయం అందించే వ్యాపారం. అందుకే పుట్టగొడుగులపై విన్న విషయాలు, చేసిన అధ్యయనం వీరిని మరింత ముందుకు అడుగులు వేసేలా చేసింది. ఏదో సాధిస్తామని అనుకుంటే ఊహించని విధంగా నష్టం రావడం వారిని మరింత కుంగదీసింది. కాని దీనిపై మరింత అధ్యయనం చేయగా ఆసక్తిగా అనిపించడంతో మరిన్ని విషయాల్ని సేకరించారు.
వాటిని ఎలా పెంచాలో కొన్ని చోట్ల ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఇంటికి వచ్చాక సొంతంగా పుట్టగొడుగుల సాగును మొదలుపెట్టాలనుకున్నారు. కానీ నకిలీ విత్తనాలు వారి ప్రయత్నాన్ని దెబ్బతీశాయి. దానికి తోడుగా పంట పెరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంచనా లెక్క తప్పింది. దాంతో లక్షల్లో నష్టాల పాలయ్యారు. ఒక్కసారి జరిగిన నష్టం మరింత పట్టుదలను పెంచింది. దీనిని ఎలాగైనా సాధించాలన్న తపనను పెంచింది. ఈసారి శిక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్, బెంగళూరు, చెన్నై కేంద్రాలను సందర్శించారు. అక్కడి పుట్టగొడుగుల తయారీ స్పెషలిస్టులు, శాస్త్రవేత్తలతో శిక్షణ తీసుకున్నారు. విత్తనం వేశాక అది పుట్టగొడుగుగా చేతికి అందే వరకు, వాటిని కట్ చేసి ప్యాకింగ్ చేసే వరకు ఏ దశలో ఎలా కష్టపడాలి, ఈ సాగులో మెళకువలు ఏంటి, ఏ సీజన్లో వీటికి డిమాండ్ వంటి వివరాలన్నీ సేకరించారు. ఈ శిక్షణే ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే ఇంటిలోనే వాటి తయారీని మొదలుపెట్టారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న సామెతను ఆమె నమ్మారు. ఏ పుట్టగొడుగుల పెంపకంలో అయితే నష్టపోయారో ఆ పరిశ్రమనే లాభసాటిగా మార్చుకున్నారు. పుట్టగొడుగుల పెంపకంలో రారాణిగా వెలుగొందుతున్న శ్రీలక్ష్మి తాను లాభపడుతూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పేరుకు శ్రీలక్ష్మి అయినా ఆమె చదువుల సరస్వతి కూడా. డబుల్ పీజీ చేసిన ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా ఇంట్లోనే దర్జాగా కూర్చొని సంపాదించే మార్గాన్ని వెతికి అందులో సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ పెంపకంపై పూర్తి అవగాహన ఉంది. శ్రీలక్ష్మి తాను పెంచిన పుట్టగొడుగులను ఆ చుట్టుపక్కనే అమ్ముతూ ఉంటారు. నాణ్యమైన, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఈ పుట్టగొడుగులను చుట్టుపక్కల వారు ఎగరేసుకుని పోతూ ఉంటారు. పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు ఈమె. కష్టే ఫలి సూత్రాన్ని నమ్ముతారు శ్రీలక్ష్మి. ఆమె భర్త సోము ప్రసాద్, తమ్ముడు సునీల్, కొడుకు ఇలా ఇంటిళ్లపాది వీటి తయారీ కోసం కష్టపడుతూ ఉంటారు. పుట్టగొడుగుల సాగు ద్వారా నెలకు ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇక పుట్టగొడుగుల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా 2,000 రకాల పుట్టగొడుగులు ఉంటే 200 రకాలు మాత్రమే తినేందుకు ఉపయోగపడేవి. ఇవి పూర్తిగా శాకాహారం. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు మొదలు కాగానే పుట్టగొడుగులు బయటకొస్తాయి. వీటిల్లో 5 రకాలు మాత్రం ఇప్పుడు బాగా వాడుకలో ఉన్నాయి. అవి వైట్ బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, అయిస్టర్ మష్రూమ్,
వరిగడ్డి పుట్టగొడుగులు, ఎల్మ్ ఈస్టర్ పుట్టగొడుగులు. వీటిల్లో ప్రస్తుతం శ్రీలక్ష్మి ఎంపిక చేసుకుంది వరిగడ్డి పుట్టగొడుగులు. ఎక్కువగా అమ్ముడుపోయేవి కూడా ఇవే. పుట్టగొడుగుల పెంపకం చాలా సులభం. విత్తనాలను సంచులలో చేర్చాక వాటిని ఉంచే అల్మారా లేదా ర్యాక్, ఆ గది అన్నీ పరిశుభ్రంగా చీకటిగా ఉండాలి. గదిలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉండాలి. తేమ 95% ఉండాలి. విత్తులు నాటిన 21 రోజులకు బూజు బెడ్స్ నిండా వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఆ సంచులను మధ్యకు కోసి విడదీసి కేసింగ్ చేస్తారు. అంటే ఒక్కో సంచిని 2గా చీల్చి ఆ ప్లాట్ఫామ్స్ పై 1/2 అంగుళం మందాన ముందే తయారు చేసుకున్న నల్లమట్టి కంపోస్టు వెయ్యాలి. ఆ సంచులను మళ్లీ వెలుతురు గదిలోకి మార్చాలి. ఇక 24 గంటల తరువాత రోజుకొకసారి మట్టిని తడుపుతూ ఉండాలి. మట్టి చల్లగా ఉండేలా జాగ్రత్త పడాలి. సరిగ్గా 15 రోజులు ఆగితే నెలకు 4 లేదా 5 పంటలొస్తాయి. 3-4 అంగుళాలు పెరిగిన పుట్టగొడుగులను కట్ చేసి వాటిని బాగుచేసి ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు. ఇంట్లోనే ఉంటూ కావాల్సినంత డబ్బు సంపాదించుకునే మార్గాన్ని డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీలక్ష్మి మనకు చూపించారు. దీనికి కావాల్సింది శ్రమ, శుభ్రత, కష్టపడే తత్వం. పెద్దగా పెట్టుబడి కూడా అక్కర్లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తున్న ఈ పరిశ్రమపై దృష్టి పెట్టండి. మీరు కూడా లాభపడండి. ఇంట్లోనే ఉంటూ అందమైన, నాణ్యమైన పోషక విలువలతో కూడిన పుట్టగొడుగులను పండించి లక్షల్లో లాభాలను గడిస్తున్నారు ఆమె. వ్యాపార సూత్రం తెలిసిందే, కష్టపడే తత్వం ఎలాగూ ఉంది. అందుకే ఇద్దరికీ ఉద్యోగం లేకపోయినా ఆ కుటుంబం ఏమాత్రం బెదరలేదు. కష్టపడి పుట్టగొడుగులను పండిస్తూ వాటిని అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది.